అరవింద్‌కి ఎప్పుడైతే మేయర్ ఎన్నికల్లో చెంప చెల్లుమనే విధంగా నిజాం ప్రజల తీర్పు పట్ల ఆయన మతి భ్రమించింది. మానసిక స్థితి బాగాలేదు. ఎంత మాట్లాడినా కూడా ఒకటే మాట్లాడుతూ ఉంటున్నారు. ఏది మాట్లాడాలో తెలియదు. కాబట్టి నేను చెప్తున్నది వచ్చేది ఎండాకాలము. కాబట్టి మన నెత్తి మీద బొచ్చు లేదు. కాబట్టి ఎండలో మీరు పడి మాడి మసైపోతారు. కాబట్టి మీరు ఈ 3 నెలలు బయటికి వెళ్ళకండి. హెల్త్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. మీకు సరైన శిక్ష ఇస్తారు. ఏది మన మన చికిత్స ఇస్తారు, శిక్షణ కూడా ఇస్తారు ఏ విధంగా ఉండాలి. కాబట్టి మీలాంటి అజ్ఞానులు మాట్లాడే ముందు ఒక మాట చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క కానీ, శ్రీధరబాబు గారు కానీ వాళ్ళు ఒక వర్గానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక కులానికి కానీ నేను ఏమంటున్నా అట్లా కాదు. వీళ్ళందరూ ఒక ప్రాంతానికి నాయకులు కాదు. రాష్ట్రానికి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు సంబంధించిన నాయకులు. ధర్మపురి అరవింద్ రావు కేసీఆర్ యొక్క పెంపుడు కొడుకుగా మాట్లాడుతూ ఉన్నాడు. కేటీఆర్ తర్వాత ఆ బాధ్యతలని తన భుజాన వేసుకొని మాట్లాడుతూ ఉన్నాడు. అరవింద్ రావుని నిజామాబాద్ ప్రజలు మర్చిపోయిర్రు. వచ్చే ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా అరవింద్ రావుకి ఓటేసే సమస్య లేదు, ప్రసక్తి లేదని చెప్తా ఉన్నారు. నిజామాబాద్లో చావుకి అంచుల్లో పోయినటువంటి చాలామంది ముఖ్య నాయకులు ఉన్నా కూడా బీజేపీ పార్టీ మిమ్మల్ని ఎంచుకున్న తర్వాత బీజేపీ పార్టీ ఇప్పుడు నిజామాబాద్లో కనుమరుగయ్యే స్థితిలోకి వచ్చేసింది. నిజామాబాద్ ముఖ్య నాయకులు ఎవరున్నా కూడా ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఆ ఫస్ట్ స్టేషన్లో ఏది పడితే అది టీవీ ముందు వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. ధర్మపురి అరవింద్ రావు, కేర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్ని ముచ్చట్లు చేసినా, ఎన్ని మురిపాలు చేసినా 100కు 100% కేటీఆర్ తర్వాత అలాంటి పూర్తి బాధ్యతని ధర్మపురి అరవింద్ రావు నిర్వహిస్తూ ఉన్నాడు. పొద్దున్న లేవగానే రేవంత్ రెడ్డి గారి పైన, శ్రీధరబాబు గారి పైన, బట్టి విక్రమార్క గారి పైన మాట్లాడేసి మేము ఈ విధంగా మాట్లాడిన అంత నడుస్తుంది అనుకుంటే చాలా చాలా పొరపాటు అది. రాజకీయంలో, రాజకీయ వ్యవహారాల్లో ఈ ముగ్గురికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, బట్టి గారికి కానివ్వండి, శ్రీధరబాబు గారికి కానివ్వండి. వారిని కూడా నువ్వు ఏదో మాట్లాడేసి ఇదేదో ఈరోజు క్యాబినెట్ ఉంది కల్మ పాడతారు. ఏంది వాటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినవి తెలివి ఉంది అసలు? 100కు 100% ధర్మపురి అరవింద్ రావు ఒక మానసిక స్థితి బాగలేదు. ఆయనకు మెంటల్కి అతికి మధ్యలో ఉన్నాడు. కాబట్టి పూర్తి చికిత్సకు పూర్తి బాధ్యత గాంధీభవన్ తీసుకుంటుంది. 100% గాంధీభవన్ ద్వారానే ధర్మపురి అరవింద్ రావు గారికి 100కు 100% అయ్యే చికిత్స నిమిత్తమైన పూర్తి ఖర్చులు గాంధీభవన్ భరిస్తూ ఉంది. Subscribe us and press the bell icon for more interesting updates.